బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట కూడా ఒకటి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విడాకుల రూమర్లు వస్తున్నాయి. ఈ జంట ఎప్పటికప్పుడు ఆ రూమర్స్కి చెక్ పెడుతూనే వస్తోంది. దీనికి తోడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాను తన భర్తతో కలిసే ఉన్నాను అంటూ హింట్ కూడా ఇచ్చింది ఐశ్వర్యరాయ్. అయినా సరే వీరిద్దరిపై వస్తున్న రూమర్లు మాత్రం ఆగలేదు. ఇకపోతే అభిషేక్ బచ్చన్ అటు సినిమాలతో పాటు వివిధ స్పోర్ట్స్ టీమ్స్లో కూడా పార్ట్నర్గా బిజీగా గడుపుతున్నారు. వీటి నుంచి కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. మరొక వైపు ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల అభిషేక్ బచ్చన్ ఖాతాలో సుమారుగా 19 లక్షలు జమ చేస్తున్నట్టు సమాచారం. ఇది తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ బిగ్ బీగా అమితాబ్ బచ్చన్ పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ఆస్తులు సంపాదించిన ఈయన తన సంపాదనను వృధా ఖర్చు చేయకుండా తన వారసత్వానికి ఉపయోగపడేలా పెట్టుబడులు కూడా పెట్టారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్పై కొడుకు అభిషేక్తో కలిసి ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. బిగ్ బీ సొంత నివాసం జల్సా బంగ్లాకు సమీపంలోనే 2 ప్లాట్లను కొనుగోలు చేశారు. వస్చా, అమ్ము అనే బంగ్లాలను కట్టారు. ఈ బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్లను ఇప్పుడు లీజుకి ఇవ్వటం జరిగింది. ఈ 2 గ్రౌండ్ ఫ్లోర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీజ్కి తీసుకున్నారు. ఇక ఈ రెండింటికి కూడా ఎస్బీఐ 18.9 లక్షల రూపాయలను నెలవారీ అద్దె రూపంలో చెల్లిస్తోంది. అంతేకాదు లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం ప్రతి 5 ఏళ్లకొకసారి వీటి అద్దె 25% పెంచేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎస్బీఐ, బచ్చన్ ఫ్యామిలీ మధ్య 15 ఏళ్లకు అగ్రిమెంట్ ఫిక్స్ అయిందని, మొదటి 5 ఏళ్ల గడువు పూర్తయితే తర్వాత నెల నుంచి అభిషేక్ ఖాతాల్లో 24 లక్షలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జర్నీ విషయానికొస్తే 2000 సంవత్సరంలో ఫస్ట్ సినిమా దా అక్షర్ ప్రేమ్ కే వచ్చింది. 2006లో ఉమ్రావో జాన్ సినిమాతో మరొకసారి వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ క్లోజ్ అయినట్టు అభిషేక్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే 2007లో గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ ఐశ్వర్యకి ప్రపోజ్ చేయగా ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 2011లో వీరికి ఆరాధ్య అనే అమ్మాయి కూడా జన్మించింది.